పలమనేరు ఆర్టీసీ డిపోకు అధిక బస్సులను కల్పించండి అంటూ డిపో మేనేజర్కు వినతి పత్రాన్ని అందించారు పలమనేరు పరిరక్షణ సమితి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు పలమనేరు డిపో అగ్రగామిగా ఉండేది. ప్రస్తుతం డిపో రూపురేఖలు మార్చేశారు. పట్టించుకునే నాదురే లేకుండా పోయాడు. పలమనేరులో డొక్కు బస్సులు పెట్టుకుని సర్వీస్ నడుపుతున్నారు. ఇలాంటి డొక్కు బస్సులతో ఆర్టీసీ డిపో మనకు అవసరమా అంటూ మండిపడ్డారు పలమనేరు పరిరక్షణ సమితి. పలమనేరు నుండి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు మరియు దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి ఉదయం పూట బస్సు సౌకర్యం లేదు. గతంలో తిరుపతి, వేలూరుకు విద్యార్థులు పరీక్షలు రాయడానికి మరియు ఆసుపత్రికి వెళ్లాలన్న బస్సు సౌకర్యం ఉండేది. గత ప్రభుత్వం పలమనేరులో ఉన్న ఎక్స్ప్రెస్ బస్సులను చిత్తూరు, పొంగనూరు తరలించడం జరిగింది. దాంతో పలమనేరు ప్రయాణికులకు బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. దయించి పలమనేరుకు అధిక బస్సులు కల్పించాలంటూ డిపో మేనేజర్కు పలమనేరు పరిరక్షణ సమితి వారు కోరారు. ఎక్స్ప్రెస్ సర్వీసులు మా ఎక్స్ప్రెస్ సర్వీసులు కాపాడండి 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 కావాలి 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 కాపాడండి కాపాడండి పలమనేరు ఆర్టీసీ డిపో కాపాడండి 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 అధికారుల నిర్లక్ష్యం సార్, పలమనేరులో ఆర్టీసీ డిపో చాలా దీనావస్థితికి చేరుకుంది. ఇక్కడ ఉన్న సర్వీసులంతా కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎలాంటి ఎక్స్ప్రెస్ సర్వీసులు లేవు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి పోవాలన్నా బయట నుంచి వచ్చే డిపోల గురించి ఇతర డిపో దీని గురించి ఆధారపడుతున్నారు. ఇక్కడ నుంచి పలమనేరు నుంచి తిరుపతి పోవాలన్నా, హాస్పిటల్ వేలూరు పోవాలన్నా, బెంగళూరు పోవాలన్నా బస్సులు లేవు, ఎక్స్ప్రెస్ సర్వీసులు లేవు. కాబట్టి మీరు దీని మీద తగు చర్య తీసుకుంటారనేసి ఆశిస్తున్నాం. ఇది పలమనేరు పరిరక్షణ సమితిలో విన్నపం చేస్తుంది. ఏం లేదు సార్, మా సర్వీసులు ఇంతకుముందు 24 ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. మా సర్వీసులు మాకు ఇవ్వండి. మా పలమనేరు డిపోని కాపాడండి. ముందున్న సర్వీసులు మాకు ఇచ్చేస్తే గత డిపోలకు ఇచ్చారు, అది మాకు అనవసరం. మా పలమనేరు డిపోలో ముందున్న సర్వీసులు మాకు ఇవ్వండి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఏపీఎస్ఆర్టీసీ పలమనేరు డిపో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఏనుగు బొమ్మ వేసుకొని ఆసియా క్రీడోత్సవాల్లో ఆ సింబల్ వేసుకున్నారు. ఆ ధర్మాన్ని కాపాడండి, ఆ చిహ్నానికి ఉన్న ఉన్నతిని కాపాడండి. పలమనేరు ప్రజలకు మాకు న్యాయం చేయండి. ఇది అధికారులకు చెప్పి దీనిపైన చేయండి. లేకపోతే దీనిపైన మేము నిర్లక్ష్యం వహిస్తే మాత్రము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారాలు. ప్రస్తుతం పలమనేరు ఆర్టీసీ డిపో చాలా దీనావస్థితికి చేరుకుంది. ప్రజలకు అసౌకర్యంగా పల్లె వెలుగుల బస్సులను తిప్పుతూ ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి సౌకర్యాలు లేకుండా కలుగు చేస్తున్నారు ఈ ఆర్టీసీ అధికారులు. దీనికి ముఖ్య కారణం ఆర్టీసీ అధికారులే. ఎందుకంటే గతం నుంచి ఇక్కడ 105 సర్వీసులతో స్టేట్ మొత్తానికి ప్రథమ స్థానంలో నిలిచి ఉండింది రెవెన్యూ ఆదాయంలో. ప్రస్తుతం వేల సంఖ్యలో ఇక్కడ వస్తున్నది. ఇక్కడికి నుంచి బయలుదేరాలి, ఎక్కడికైనా వేలూరు పోవాలన్నా, చికిత్స నిమిషం వేలూరు పోవాలన్నా కానీ, తిరుపతికి పోవాలన్నా కానీ, ఇట్లా బెంగళూరు పోవాలన్నా కానీ ఇది కూడలి. ఇక్కడ పలమనేరు నుంచి డిపో నుంచి ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా బెంగళూరుకు కానీ, ఇట్లా వేలూరుకు కానీ, తిరుపతికి కానీ ప్రొవైడ్ చేయడం లేదు. దీంతో అధికారులకు ఎన్నో మాటలు పీపీఎస్ తరఫున రిప్రజెంట్ చేస్తే కూడా వాళ్ళు తీసి పక్కన టేబుల్లో పెట్టుకుంటున్నారు కానీ దాని గురించి చేసుకోవడం లేదు. ప్రజెంట్ మన డిపో మేనేజర్ గారు తీసుకోవడం అంతే కానీ ఆయన వచ్చినప్పటి నుంచి ఇంతకుముందు గతంలో కూడా వచ్చారు. ఆయన చేసింది అంతే ఏమీ లేవు. ఉన్న సర్వీసులంతా కూడా ఇతర డిపోలకి మార్చేశారు. ఇక్కడ సర్వీసులు లేవు. ఇప్పుడు ఏమంటే పక్కన ఉన్నటువంటి కుప్పానికి కానీ లేకపోతే ఇట్లా పొంగనూరుకు కానీ కొత్త బస్ సర్వీసులు పోతున్నాయి, చిత్తూరుకు కానీ. పలమనేరుకి ఇంతవరకు కొత్త సర్వీసులు మనకు ప్రొవైడ్ చేయడం లే. మన ఆర్టీసీ మన మినిస్టర్ గారు కూడా దయచేసి వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే మా కోరిక, ఇట్లా పొంగనూరుకి బస్సులు ఇస్తున్నారు, కుప్పానికి బస్సులు పోతున్నాయి కొత్త సర్వీసులు, చిత్తూరుకి పోతున్నాయి. ఇక్కడ పల్లె పాత ఎప్పుడో 20 సంవత్సరాలు 25 సంవత్సరాల ముంచి కాలం నాటి బస్సులను తీసుకొని తిప్పుతూ ఎక్కడంటే రోడ్ల ఆగిపోవడము ఇలా చేస్తున్నారు. రాను వాళ్ళ ఒక ఉద్దేశం మాకు తెలుస్తుంది ఏమంటే ఇక్కడ పలమనేరు ఆర్టీసీ డిపోనే తీసేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నట్టుగా మాకు అనుమానంగా ఉంది. కాబట్టి దీని గురించి మీరు దీని యాక్షన్ తీసుకోకపోతే మొత్తం పలమనేరు నియోజకవర్గాన్ని మొత్తం తరపున మేము పెద్ద కార్యక్రమంలో ఉద్యమాలు చేసి
దీని గురించి చాలా సివియర్గా తీసుకుంటామనేసి కూడా మేము పై అధికారులకు హెచ్చరించుకుంటున్నాము. దీనికని మన సీఎం గారు కూడా మాకు ఒక విన్నపం ఏమంటే, ఆయన పక్క కాన్స్టిట్యూషన్ కాబట్టి దీనికి కూడా పల్మనేరు మీద ఆయన ఏమంటే మనకు ఇంతకుముందు కూడా అసలు చెప్పారు, పల్మనేరు కూడా నేను నా కాన్స్టిట్యూషన్తో మారిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. కాబట్టి మన సీఎం గారు కూడా దయచేసి దీన్ని గమనించి ఇక్కడ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే కూడది ఇట్లా బెంగళూరు నుంచి కానీ ఇట్లా చెన్నైకి కానీ ఇట్లా మన రాజధానికి పోవడానికి కానీ ఎలాంటి ఒక బస్సు కూడా లేవు. విజయవాడ పోవడానికి బస్సు లేదు, తిరుపతి పోవడానికి కూడా ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ లేదు, వేలూరు పోవడానికి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఎంతమంది చెప్పుకుంటున్నారు ఇప్పుడు చెప్తున్నారు పబ్లిక్లో ఏమంటున్నారంటే, ఫ్యామిలీస్ కూర్చుంటే వెనకాల ఒకడు ముందర ఒకడు స్టాండింగ్లో ఇట్లా పల్మనేరు స్టేజ్ ఉంది. కాబట్టి దయచేసి మన సీఎం గారు కూడా కానీ దయచేసి పల్మనేరుకి తగు రీతిలో మేము అంత మనకు కుప్పం కానీ కుప్పంగనూరు కానీ చిత్తూరు కానీ అంత అభివృద్ధి లేకపోయినా దయచేసి మాకు తగిన బస్సులు అరేంజ్ చేసి కొత్త సర్వీసులు, ఇక కొన్ని సర్వీసులన్నీ కూడా 105 సర్వీసులు ఉన్నది, ఈరోజు 40-50 సర్వీసులు లేవు. కాబట్టి దయచేసి పై అధికారులు ప్రభుత్వము దీని మీద దృష్టి పెట్టి మాకు బస్సులు ప్రొవైడ్ చేయాలనేసి కోరుకుంటున్నాం. పల్మనేరులో ఏ ట్రాన్స్పోర్ట్ కూడా దిగ్బంధం చేస్తాం, ఇది ఖచ్చితంగా చెప్తున్నాం. ఇది ప్రజల యొక్క ఆవేశం. ఇక్కడి నుంచి పోవాలంటే మొత్తం ఎక్కడి నుంచి ఎంటాడు, ఇట్లా తమిళనాడు పోవాలన్నా కర్ణాటక పోవాలన్నా ఇక ఎక్కడ పోవాలన్నా కూడా ఇది ఒక రాజధాని కూడలికి, ఇది మెయిన్ కూడలి. కాబట్టి మేమంతా ప్రజలు అనుకున్నారంటే మొత్తం ఆపేస్తాం. కాబట్టి దయచేసి మా యొక్క విన్నపాలని మా యొక్క బాధలను ప్రభుత్వం గమనించి పల్మనేరులో కావాల్సిన తగిన ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని కనీసం ఎక్కడ విజయవాడకు కానీ వేలూరు కానీ తిరుపతికి కానీ బెంగళూరు కానీ ఎక్కడ ఒకసారి ఉన్నటువంటి లైటింగ్ సర్వీసులు దాన్ని కూడా తీసి చిత్తూరుకి మదనపల్లికి పుంగనూరుకి ఇలా మార్చేశారు. కానీ ఒక్క ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా ఇక్కడ కల్పించడం లేదు. కాబట్టి మా యొక్క ఆవేదన తెలియపరుచుకుంటున్నాం. దీనిపైన ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రభుత్వ కన్సల్ట్ పై అధికారులతో సంప్రదించి ఇక్కడ ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని కావాల్సిన సదుపాయాలను కల్పించాలని కోరుకుంటున్నాం. పరిరక్షణ సమితి, పల్మనేరు పరిరక్షణ సమితి, అందరికీ నమస్కారాలు. ప్రభుత్వానికి కానీ అధికారులకు ఈరోజు పల్మనేరు పరిరక్షణ సమితి ద్వారా చేయే విన్నపం ఏమంటే, ఒకప్పట్లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్న పల్మనేరు డిపోని ఈరోజు అధ్వాన స్థితికి తెచ్చారు. 24 ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్న డిపోని ఒక్క ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్ లేకుండా చేశారు. ఇప్పట్లో అన్ని సర్వీసులు ఇతర డిపోలకు తరలించి ప్రస్తుతము ఓన్లీ పల్లె వెలుగు బస్సులు, అది డొక్కు బస్సులను పెట్టుకొని పల్మనేరు డిపోలో రన్ చేస్తున్నారు. ఇక్కడ కనీసం ఇంతకుముందు ఇక్కడ ఉన్న యూనియన్ నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు. కానీ ఎందుకని ఈ మధ్య కనీసం ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకులు కూడా ఎక్కడ కానీ వాళ్ళ డిపో కోసం కూడా స్పందించటం లేదు. ముఖ్యంగా గతంలో అనేక సార్లు మన పల్మనేరు డిఎంకు, చిత్తూరు ఆర్ఎం గారికి వినతి పత్రాలు పల్మనేరు పరిరక్షణ సమితి ద్వారా ఇచ్చాం. ఉదయము 4:30 తిరుమల సర్వీస్ ఉండింది. ఆ సర్వీస్ ఉండే దానివల్ల విద్యార్థులు తిరుపతి, చిత్తూరు ఎగ్జామ్స్ వెళ్ళటానికి కానీ, చికిత్స వరకు ప్రజలు వెళ్ళటానికి కానీ, స్విమ్స్కి కానీ, వేలూరు కానీ చాలా సౌకర్యంగా ఉండింది. ఈ దినము ఆ సర్వీసులు వాంటలీగా క్యాన్సిల్ చేసి ఆ ఎక్స్ప్రెస్ సర్వీసులు మొత్తము ఇతర డిపోలకు తరలించినారు. మేము కోరే ఇతర డిపోలకు ఇచ్చింది పోయింది, మా సర్వీసులు మాకు ఇవ్వండి. ఇతర డిపోలకు కొత్త సర్వీసులు ఇచ్చినారు, ఆ సర్వీసులు మాకు అక్కర్లే. మా 24 ఎక్స్ప్రెస్ సర్వీసులు మాకు ఇవ్వండి. లేకపోతే ఈ డిపో ఎందుకు ఇక్కడ మాకు పల్మనేరు ప్రజలకు ఉపయోగం లేని డిపో మాకెందుకు, దీన్ని కూడా క్లోజ్ చేసేయండి. ఎందుకంటే పల్మనేరులో పెద్ద డిపో ఉంది, ఇది ఉంది అనే ఊరికే పేరు ఎందుకు? పల్మనేరు ప్రజలని గత ప్రభుత్వాలు కానీ ఇవి కానీ చిన్న చూపు చూసింది. ఇప్పుడు కూడా ఇదే విధంగా రవాణా శాఖ మంత్రికి పల్మనేరు ప్రజల ద్వారా విన్నపం ఏమంటే, మా డిపోని కాపాడండి, మా సర్వీసులు మాకు ఇవ్వండి. మాకు ఉన్న సర్వీసులు ఇక్కడ నుండి తీయకుండా ఇతర డిపోలకు పంపించినారో లేదో మాకు అనవసరం. మా సర్వీసులు మా పల్మనేరు డిపోకి ఇచ్చి మా పల్మనేరు డిపోని ఉన్నత స్థితికి తేవాలని, పల్మనేరు ప్రజలకు సేవ చేయాలి. కానీ పల్మనేరు డిపో పెట్టుకొని ఇంత జాగా ఇచ్చి, ఇంత ప్లేస్ పల్మనేరు ప్రజల తరపులో మేము ఇంత ప్లేస్ ఇచ్చి, నడిబొడ్డులో ఉండే బస్ స్టాండ్ ఇచ్చి మాకేం న్యాయం చేస్తున్నారు? ప్రభుత్వాలు మాకేం న్యాయం చేస్తున్నారు? మీరు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవటాలకు కానీ వాళ్ళకి బాడుగులు ఇచ్చుకోవటాలని కాదు మేము మా పల్మనేరు ప్రజల తరపులో ఇచ్చింది.
మా డిపో అభివృద్ధి చేసి పలమనేరు ప్రజలకు పలమనేరు కాన్స్టిట్యున్సీకి చేయాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన ప్లేస్లే కానీ మీరు ఈ విధంగా డమ్మీ చేసి పలమనేరు డిపోని ఎత్తేవాలని నాకు అనిపిస్తుంది. రాబోయే కాలంలో ఇది మెకానిక్ షెడ్గా కూడా చేసేవచ్చు అనిపిస్తూ ఉంది. ఏమంటే నేషనల్ హైవేలో ఉంది కాబట్టి అక్కడక్కడ ఆగిపోయే బస్సుల్ని రిపేర్ చేయటం కానీ మాత్రము ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కూడా జీతాలు కూడా ఈ డిపోలో కలెక్షన్ లేదు. ఎందుకంటే అన్ని బస్ సర్వీసులు వేరే ఇచ్చినారు. కనీసం ఈ వీళ్ళని ఉద్యోగస్తులను కూడా ఎత్తేసేయండి. ఏమంటే మీకు కలెక్షన్ లేదంటా ఉన్నారు. బస్సులు ఉంటే కదా కలెక్షన్ వచ్చేదానికి. బస్సులు లేకుండా కలెక్షన్ కావాలంటే ఎందుకు? ఊరికి జీతాలు ఇచ్చుకునేందుకు మాకు లాస్ అనేదానిక. మా బస్సులు మా ఎక్స్ప్రెస్ సర్వీసులు పలమనేరు డిపోలో ముందు ఉన్న సర్వీసులు మాకే ఉండే అంతే. మాకు కొత్త బస్సులు కూడా అక్కర్లే. మాకు కావాల్సింది మా సర్వీసులు ఇవ్వండి. విజయవాడ రాజధానికి పోవాలంటే ఈరోజు ఇక్కడ నుండి పలమనేరు నుండి రాజధానికి పోయే వాళ్ళు కన్నా అగసాట్లో పడి తిరుపతికి పోయి అదేదో కుప్పం నుండి ఒక బస్సు వస్తుంది దానికోసం చేసుకుని ప్రైవేట్ వెహికల్లో పోతూ ఈ విధంగా నానా ఇబ్బందులు పడుతున్నారు. మాకు రాజధానికి కావాలి. ఎట్టా హైదరాబాద్ 2 బస్సులు నిలిపేసినారు. పోతే పోనే కనీసం ఇప్పుడున్న రాజధాని అమరావతికైనా ఒక బస్సు వేయండి. తిరుమల ఎక్స్ప్రెస్లు కంపల్సరీ కావాలి మాకు. 4:30 వేకుజామున 4:30 విద్యార్థులు పోవటానికి కానీ తిరుమల సర్వీసులు 4:30, 5, 6 గంటలకు ఉండింది. ఆ 3 సర్వీసులు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే 6, 6:30 ఇతర డిపోల నుండి వచ్చేంత వరకు ఇక్కడ కాసుకొండాలి. ఆర్ఎం దగ్గర పోయినప్పుడు మాత్రం 2 రోజులు మాత్రము ఆ సర్వీసులు ఇచ్చినారు. మళ్ళా యథావిధిగా చేసినారు. అంటే పలమనేరు ప్రజలు మోసం చేయాలనుకున్నారా లేకపోతే మేము ఏమైనా పాపం చేసినామా? మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి దయచేసి రవాణా శాఖ మంత్రికి అధికారులకు అందరికీ చెప్తున్నాము. ఈ దినం ఇది ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా స్పందించారు. 10 రోజుల్లో దీని గురించి కూడా మేము తగిన చర్య తీసుకుంటామన్నారు. అదేవిధంగా డిఎం గారికి వచ్చి ఈరోజు వినతి పత్రము ఇచ్చి పోతాము. దీని తరువాత సరైన కార్యక్రమాలు సరైన మాకు న్యాయం చేయకపోతే పలమనేరు నియోజకవర్గం తరపులో మేము పెద్ద ఎత్తున ధర్నాలు కానీ ఇవి కానీ చేసి మా హక్కులు మేము కాపాడుకోవటానికి మేము నిర్ణయం తీసుకుంటామని ఈ సమక్షంలో మేము మీకు అధికారులకు విన్నవించుకుంటున్నాం.